థ్యాంక్ యూ సార్. అధ్యక్ష ధన్యవాదాలు మొట్టమొదటిసారిగా నాకు అవకాశం ఇచ్చినందుకు. గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నప్పుడు మాట్లాడాలనుకున్నాను. వాస్తవానికి 6 సంవత్సరాల నుంచి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో గోకారం విలేజ్ ఉంది అధ్యక్ష. 6 సంవత్సరాల కింద ఆ చెరువు కట్టను తెంపేశారు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అని చెప్పేసి. అందులో రిజర్వాయర్ ఫామ్ చేస్తామని చెప్పారు. రిజర్వాయర్ గురించి పట్టించుకోలేదు. 5-6 సంవత్సరాలు అయిపోయింది, అది వేయలేదు. దాదాపుగా ఆ రిజర్వాయర్ ఆ చెరువు కింద 1500 ఎకరాలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉండే అధ్యక్ష. అది అతి గతి లేకుండా వదిలిపెట్టినారు. అయితే ఇప్పుడు అందులో గోకారము, ఎర్రవెల్లి తండ ఆ 2 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి అధ్యక్ష. వాళ్ళకు R&R ప్యాకేజ్ కింద సపరేట్గా ఇళ్ళు కట్టిస్తామని చెప్పినారు, కానీ అది జరగట్లేదు అధ్యక్ష. ఆ ఊరికి ఇప్పుడు ప్రస్తుతం ఆ R&R ప్యాకేజ్ కింద వాళ్ళను సపరేట్ చేస్తారా చెయ్యరా? తర్వాత ఆ చెరువు కింద ఉన్నటువంటి పొలాలకు నీళ్లు వెళ్ళాలి అంటే ఆ చెరువును మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవకాశం ఉంది. లేదు, రిజర్వాయర్ కెపాసిటీ పెంచితే అక్కడ ఆ గ్రామాలు ముంపుకు గురవుతాయి అధ్యక్ష. మరి ఒకవేళ కెపాసిటీ తగ్గించినట్లయితే ఆ 2 గ్రామాలు ఎర్రవెల్లి తండ ముంపుకు గురవ్వడానికి అవకాశం లేదు అధ్యక్ష. ఒకవేళ కెపాసిటీ తగ్గిస్తే మరి ఆ 2 కాకుండా ఒకవేళ అది చేసినా కూడా ఇంకొకటి అధ్యక్ష, ఆ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు ఈ SDF నుంచి కానీ ఏదైనా ఫండ్స్ ద్వారా ఆ గ్రామాలకు రోడ్స్ వేయాలంటే ఈ గ్రామాలు అక్కడ ఉండట్లేదు, అక్కడ ఉండవు, ముంపు గురవుతుంది. కాబట్టి ఏ డెవలప్మెంట్ చేయకూడదు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్, బహుశా ఒక స్ట్రీట్ లైట్ వేసుకోవడానికి కూడా మేము ఇచ్చిన ఫండ్స్ అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు, ఇది వేయడానికి అవకాశం లేదు, ముంపు గురవుతున్నాయి కాబట్టి చెప్తున్నారు. కాబట్టి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను అడుగుతున్నాను, అది R&R ప్యాకేజ్ కింద ఆ గ్రామాలను సపరేట్ చేసి సపరేట్గా మరి ల్యాండ్స్ ఇచ్చి ఇండ్లు కట్టిస్తారా, లేకపోతే ఆ కెపాసిటీ చెరువు యొక్క కెపాసిటీ తగ్గించేసేసి ఆ గ్రామాలు ఉండేట్టుగా చూస్తారా? ఉండేట్టుగా ఉంటే ఆ గ్రామాలు డెవలప్ అవ్వాలి. అన్ని గ్రామాలతో పాటు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కొంతవరకు డెవలప్ అవుతున్న ఆ గ్రామాలు మాత్రం మరి అంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి అధ్యక్ష. అది గౌరవ మంత్రి గారు మరి ఇక్కడ ఇప్పుడే వెళ్ళినారు కాబట్టి వారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అదే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 20 గ్రామంలో కూడా అక్కడ కూడా దాదాపుగా 1500 ఎకరాలు ఆ రిజర్వాయర్ కోసం వెళ్తుంది, 20 రిజర్వాయర్ కోసం. అయితే దాంట్లో కూడా మరి తగ్గిస్తారా, అది ఉంటుందా ఉండదా అనేది మరి ప్రభుత్వం ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా వారికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అన్ని అంశాలు నోట్ చేసుకోవడం జరిగింది. సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష.